నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో భారతీయ జనతా పార్టీ దక్షిణాది పైన ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. జూన్ 28న అంటే రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాబోతున్నారు. 3 రోజుల పాటు ఆయన తెలంగాణలో ఉండబోతున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ గురిపెట్టింది. ప్రజలకు చేరువయ్యేలా కొత్త ఎత్తుగడల్ని రచిస్తున్నారు. ప్రాంతాల వారీగా ప్రభావం చూసేటువంటి అంశాలపైన ఫోకస్ కూడా పెట్టారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు బీజేపీకి ఓటు బ్యాంక్ గతంతో పోలిస్తే కొంత పెరిగింది. కర్ణాటకలో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పరిపాలిస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీపై అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ తెలంగాణ అంటోంది భారతీయ జనతా పార్టీ. ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఆశాకిరణంలా ఎవరు కనిపిస్తున్నారు? నితిన్ నబీన్ రాకతో తెలంగాణ బీజేపీలో ఒక నయా జోష్ కనిపిస్తోందా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నితిన్ నబీన్ ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు? విద్యార్థులు, ఆదివాసీలతో కూడా భేటీ కాబోతున్నారు. జూన్ 30న తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్స్తో మీటింగ్ జరగబోతోంది. నిరంతరం ప్రజల్లో ఉండేలా ఒక రోడ్ మ్యాప్ను కూడా రెడీ చేస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడడానికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేయబోతోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ సొంతంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్తో పాటు ఉత్తరాఖండ్, హర్యానా, ఈ మధ్యకాలంలోనే హర్యానా ఎన్నికలు జరిగాయి. ఈవెన్ ఛత్తీస్గఢ్, ఒడిశా, అరుణాచల్, త్రిపుర, గోవా, మణిపూర్లో అండ్ పశ్చిమ బెంగాల్లో రీసెంట్గానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అండ్ రాబోయేటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ కీలకమని చెప్పాలి. ఆ అంశం అట్లా ఉంటే ఇక దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి? కేరళ, తమిళనాడు ఇందాక మాట్లాడుకున్నట్టు కొంత ఓటు బ్యాంక్ పెరిగినా కానీ సౌత్ మిషన్ భారతీయ జనతా పార్టీ ఈసారి కీలకంగా తీసుకుందా? 12 ఏళ్ల మోడీ పాలన తర్వాత ఇక సౌత్ పైన కాన్సన్ట్రేట్ చేయబోతున్నారా? దక్షిణాది పైన భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎట్లా ఉండబోతోంది?